ఐపీఎల్ 18 సీజన్లో ఎట్టకేలకి క్వాలిఫైయర్లో ఫస్ట్ 4 ప్లేస్లు ఖరారయ్యాయి. ఏ టీంతో ఎవరు తలపడతారనేది చివరి లీగ్ మ్యాచ్తో కానీ తేలలేదు. సో ఇవాళ ఉత్కంఠభరితంగా సాగింది లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్. ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్లో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది ఆర్సీబీ. సో ఒకనొక దశలో దాదాపు ఓటమి ఖాయం అనుకున్న దశ నుంచి మ్యాచ్ని గెలిచింది ఆర్సీబీ. జితేష్ శర్మ ఒక మెమరబుల్ ఇన్నింగ్స్, ఒక విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు జితేష్ శర్మ. సో చివరిలో ఒక నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఏదైతే ఒక నోబాల్ జితేష్ శర్మ కాపాడింది, అలాగే ఒక మంకడింగ్ అవుట్ కూడా పంత్ తన అప్పీల్ని విత్డ్రా చేసుకోవడంతో అది కూడా ఒక విధంగా ఆర్సీబీ విజయానికి దోహదపడిందని చెప్పాలి. సో ఓవరాల్గా ఈ సీజన్ ఆరంభం నుంచి కూడా అదరగొడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో లీగ్ స్టేజ్ని ఒక ఘనంగా ముగించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక తొలి క్వాలిఫైయర్కి ఏదైతే క్వాలిఫైయర్ 1కి కనుక అర్హత సాధిస్తే ఫస్ట్ టాప్ 2లో నిలిస్తే కనుక ఒక ఛాన్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా. అదే ఎలిమినేటర్లో ఆడాల్సి వస్తే కనుక ఎలిమినేట్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఓడిపోతే క్వాలిఫైయర్ 1 కోసం ఫస్ట్ 2 ప్లేస్లో నిలవాలన్న ఒక టార్గెట్తో ముందు నుంచి కనిపించింది. కానీ ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ గురించి ముందు మనం మాట్లాడుకోవాలి. ఈ సీజన్ మొత్తం దాదాపు 27 కోట్లు పెట్టుకున్న తర్వాత తన మీద ఉన్న అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. పంత్ కెప్టెన్గాను పెద్దగా ఆకట్టుకోలేదు, అటు బ్యాటర్గా కూడా విఫలమయ్యాడు. ఒక హాఫ్ సెంచరీ చేశాడు ఈ మ్యాచ్ ముందు వరకు. కానీ ఈ మ్యాచ్లో ఒక విధ్వంసకర శతకం అయితే కొట్టాడు, సెంచరీ బాదాడు, అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత పంత్ బ్యాట్ నుంచి ఒక హిస్టారికల్ నాక్ వచ్చిందని చెప్పాలి. 118 పరుగులు కేవలం 54 బంతుల్లో సెంచరీ బాదాడు. సో లక్నో సూపర్ జైంట్స్ 230 పరుగులు స్కోర్ చేయడంలో పంత్ కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవాలి. అలాగే మిచెల్ మార్ష్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 150 రన్స్ పైగా పార్ట్నర్షిప్ లక్నోకి ఒక భారీ స్కోర్ అందించింది. సో ఈ మ్యాచ్లో పంత్ హిస్టారికల్ నాక్ చూస్తే కనుక ఆర్సీబీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. యాజ్ విల్డ్ లేకపోవడం భువనేశ్వర్ కానీ మిగిలిన బౌలర్లు కానీ భారీగా పరుగులు ఇచ్చేశారు. సో చేజింగ్లో అంటే టాప్ 2లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ చాలా దూకుడుగా తన టార్గెట్ని చేసేటప్పుడు చాలా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సో కోహ్లీ కానీ ఫిల్ సాల్ట్ కానీ ఫస్ట్ వికెట్కి ఒక పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత పవర్ ప్లేలో 66 రన్స్ కొట్టిన తర్వాత 90 రన్స్ దగ్గర వరుసగా 2 వికెట్లు పడిపోవడం, అక్కడ మ్యాచ్ మళ్ళీ లక్నో వైపు మొగ్గు చూపింది. చాలాసేపటి వరకు కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఇక మ్యాచ్ గెలవడం కష్టమని చాలామంది అనుకున్నారు. కానీ జితేష్ శర్మ మయాంక్ అగర్వాల్ పార్ట్నర్షిప్ మ్యాచ్ని మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరూ కలిసి 107 పరుగులు పైగా పార్ట్నర్షిప్తో మ్యాచ్ని గెలిపించారు. ఇక్కడ జితేష్ శర్మ ఒక అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎందుకంటే రజిత్ పడితర్ గాయంతో దూరమైన నేపథ్యంలో కెప్టెన్సీ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న జితేష్ శర్మ బౌలింగ్ మార్పుల విషయంలో కాస్త వెనపడినప్పుడు కూడా బ్యాటింగ్ పరంగా తన వంతు ఏదైతే ఒక కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు, ఆర్సీబీని గెలిపించాడు. అయితే ఒక నోబాల్ అతను తన వికెట్ని అక్కడ కాపాడిందని చెప్పుకోవాలి. దిగ్వేష్ రతి వేసిన ఓవర్లో తను అవుట్ అయినప్పటికి కూడా అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఆ తర్వాత లాస్ట్ ఓవర్లో అంటే 3 ఓవర్లో ఇంకా 28 రన్స్ వరకు కొట్టాల్సిన సిచ్యువేషన్లో ఏదైతే దిగ్వేష్ రతి మళ్ళీ జితేష్ శర్మని మంకడింగ్ అవుట్ ద్వారా ట్రై చేసినప్పటికీ కూడా అప్పీల్ని ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్కి నివేదించిన తర్వాత కూడా మళ్ళీ పంత్ జోక్యం చేసుకుని ఆ అప్పీల్ని విత్డ్రా చేసుకోవడం, ఇక్కడ ఒక స్పోర్టింగ్ స్పిరిట్ అయితే కనిపించింది. మొత్తం మీద ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో చివరి ఓవర్లో ఏదైతే ఓరూర్కే కానీ మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించేసుకున్నారు. సో భారీ షాట్లతో జితేష్ శర్మ ఒక 86 పరుగులు ఒక హిస్టారిక్ నాక్ ఆడి ఆర్సీబీని టాప్ 2లో నిలిపాడు. సో తొలి క్వాలిఫైయర్లో ఇప్పుడు పంజాబ్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. అలాగే ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో గుజరాత్ టైటన్స్ తలపడుతుంది. సో తొలి క్వాలిఫైయర్లో ఆడిన జట్లకి అడ్వాంటేజ్ ఏంటంటే తొలి క్వాలిఫైయర్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి వెళ్తుంది, ఓడిపోయిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన విజేతతో ఆడాల్సి ఉంటుంది. సో అందుకే టాప్ 2లో నిలిచేందుకు చాలా జట్లు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. సో ఆర్సీబీకి ఈ విజయం ఖచ్చితంగా ఒక ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఒక కీలకమైన బ్యాటర్లు అందరూ కూడా ఫామ్లోకి రావడం, ఒక భారీ టార్గెట్ని ప్లే ఆఫ్స్కి ముందు ఒక భారీ టార్గెట్ని చేసి ఫామ్లోకి రావడం అనేది ఖచ్చితంగా ఆ జట్టుకి అడ్వాంటేజ్ అని చెప్పాలి. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ని ఓడంతోనే ముగించింది. పంత్ సెంచరీ తప్పిస్తే ఈ సీజన్లో పెద్దగా లక్నో నుంచి ఏదైతే టాప్ 3లో ఆడిన బ్యాట్స్మెన్ మిచెల్ మార్ష్ కానీ పూరన్ కానీ మిగిలిన బ్యాటర్లు ఎవరైతే స్టార్ నుంచి మార్క్రమ్ కానీ వీళ్ళు ఆడకపోతే లక్నో బ్యాటింగ్ ఎలా ఉందనేది తేలిపోయింది. మొత్తం మీద ఆర్సీబీకి ప్లే ఆఫ్కి ఏదైతే సీజన్ స్టార్టింగ్ నుంచి తమ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తూ తొలి క్వాలిఫైయర్కి అర్హత సాధించింది.